హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. సో ఇప్పుడే మనకైతే సూర్య గారి రెట్రో ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో ట్రైలర్ రిలేటెడ్ మిక్స్డ్ టాక్ అయితే వినిపిస్తుంది. సో నేనైతే ఇంకా ట్రైలర్ అయితే చూడలేదు. సో ట్రైలర్ చూసిన తర్వాత రియాక్ట్ అవుదాం మన ఒపీనియన్ ఏంటనేసి. బట్ ఈ వీడియో ఎందాక చూసిన తర్వాత అసలు మూవీ స్టోరీ లైన్ ఎలా ఉండొచ్చు, అసలు ఈ ట్రైలర్ లో చూపించినంత వరకు ఆ కైండ్ ఆఫ్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అండ్ ఈ ట్రైలర్ మనకి మూవీ హైప్కి యూజ్ అవుద్దా లేదా, అవన్నీ కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అయితే. సో ఫస్ట్ అయితే ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం. ప్లస్ వెల్కమ్ 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 10 నిమిషాల్లో మంచి జింక బిర్యానీ రెడీ. ఆలోపో షో చేయి. షో చేద్దామా? చేద్దాం చేద్దాం. యుద్ధం ఇచ్చే మత్తు ఉంది. సడన్ గా పీస్, డెమోక్రసీ అన్ని వదిలేసి ఇంట్లో కూర్చొని తిని నిద్రపోమనంటే నవ్వాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అయినా నయం బాగుంది. కాలేతే గొడవలు, పంచాయతీలు, రక్తపాతాలు, రౌడీజాలు అన్ని ఈ క్షణం నుండి వదిలేస్తా. ఓ ఈ ఒక్క డైలాగ్ తో ఇంకా మూవీ ప్లాట్ అయితే మనకి ఎన్నేళ్లలో మా జీవితం దాన్ని దాదాపు బుద్ధుడిలా, నన్ను రాక్షసుడిగా మార్చేసింది. ఈ 9 గొడవలు రక్తం ఏమి నన్ను వదలపోలేను. పోలేవు కూడా. నన్ను చాలా ఏడిపించావు పారి. ఇంతేనే ఇంతే. ఎప్పుడొస్తాడు? కైండ్ ఆఫ్ డబ్బింగ్ అనేది సెట్ కాలేదు. ఎప్పుడొస్తాడు? సింగం వరకు నెక్స్ట్ లెవెల్ అయితే అందమైన, ఉంది. అద్భుతమైన But సంఘటనలు proper ఇకపై గా అయితే ఎన్నో లేదు. చూస్తాను. గంగువాలో కూడా చూస్తుంటాం. సో ఆ డిఫరెన్స్ అయితే క్లియర్ గా తెలుస్తుంది. ఆడందరి పల్సు పట్టేశాడు. ఇంకా ఏమేం ఆటలాడతాడో. ఊరంతా చప్పట్లు కొట్టి తాకితే పగిలిపోద్ది. కాకాను పడిపోయింది. తాకితే పగిలిపోద్ది. కాకాను పడిపోయింది. Can't old man sleep peacefully? ఒక నిజమైన యుద్ధం వస్తుందని ఎదురు చూస్తున్నా. వెళ్ళి త్వరగా రమ్మని చెప్పు ఆ ఒక్కడిని. ముద్దుల కొడక, డాడీ ఇస్ కమింగ్ రా. డిఫరెంట్ సెట్ చేసి ట్రై చేశారు. చూద్దాం ఎలా అనిపించిందో, డిస్కస్ చేద్దాం. సో అది గైస్, మనకైతే రెట్రో ట్రైలర్ మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. సో నా వరకు అయితే స్ట్రిక్ట్లీ ఇట్స్ ఏ డీసెంట్ యావరేజ్ ట్రైలర్ కట్. మరి తోప్ లెవెల్ అయితే ఏం లేదు, మరి ఎగ్జైట్ చేయడానికి అంత స్టఫ్ కూడా ఏం లేదు. బట్ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంట్రా అంటే, నాకు ఈ కైండ్ ఆఫ్ ఓల్డ్ మనీ యాస్థెటిక్స్ కానీ, ఆ కైండ్ ఆఫ్ ఓల్డ్ ఫ్యాషన్, లొకేషన్స్ ఇలాంటి చూడడం అంటే బాగా ఎక్సైటెడ్ కలిగిస్తుంది నాకైతే మాత్రం, ఎస్పెషల్లీ మూవీస్లో. సో అందుకని ఆ కైండ్ ఆఫ్ కొంచెం ఎక్సైటెడ్ అయితే ఉంది ఈ మూవీ రిలేటెడ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత. మరీ దానికోసం వెళ్ళి మూవీ చూసేయాలా అంటే మేబీ ఆ టైంకి డిపెండ్ అయ్యి మేబీ వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు దాకైతే ఆ ఎక్సైట్మెంట్ అయితే బిల్ట్ అయింది ట్రైలర్ చూసిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత. వెన్ కమింగ్ టు ద స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, ట్రైలర్లోనే మనకి డీటెయిల్ ప్లాట్ అయితే చెప్పేశారు క్లియర్గా. సో మనకి మన సూర్య హీరో ఎవరైతే ఉన్నారో తన కైండ్ ఆఫ్ ఒక రూడ్ పర్సన్, ఒక గ్యాంగ్స్టర్లా అయితే ఉండొచ్చు. సో తనకి యాజ్ యూజువల్ పూజా హెగ్డే ఆ కైండ్ ఆఫ్ లవర్, ఆ కైండ్ ఆఫ్ వైబ్ వచ్చిన తర్వాత నీకోసం ఇవన్నీ వదిలేస్తా అని అవన్నీ వదిలేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్న టైంలో సమ్ కైండ్ ఆఫ్ అటాక్ జరిగి పూజా హెగ్డే చనిపోయి ఉండొచ్చు. అండ్ దాని రిలేటెడ్ సమ్ కైండ్ ఆఫ్ కేసెస్ వల్ల మన సూర్య అయితే జైలుకి అయితే వెళ్ళుండొచ్చు. సో దీని తర్వాత రివెంజ్ ఎలా తీర్చుకున్నారా అన్నదే రెట్రో ఫిలిం. సో మెజారిటీ ఇదే అయితే ఉండొచ్చు కదా స్టోరీ అయితే. ఎందుకంటే మూవీ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఆ కైండ్ ఆఫ్ ఓల్డ్ 2015-16 స్టోరీలా అనిపిస్తుంది. సో కాబట్టి స్టోరీ లైన్ కూడా ఆ రేంజ్లో ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా.
సో మీకేమైనా డిఫరెంట్ థాట్స్ ఉన్నా కూడా కింద అయితే కామెంట్ చేయండి గైస్. సో అదనమాట స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే. వెన్ కమింగ్ టు ద నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్లో మనకి మిస్ అయింది ఏంట్రా అంటే లిటరలీ హైప్ సీన్స్ జీరో. అసలు మనకి ట్రైలర్ చూసిన వెంటనే ఆ కైండ్ ఆఫ్ వావ్ ఫ్యాక్టర్ అయితే ఏమాత్రం కూడా అనిపించట్లా. ఏదో జస్ట్ ఆర్డినరీ ట్రైలర్, ఏదో చూసాం అన్నట్టే చూసాం అన్న ఫీల్ అయితే వచ్చింది ట్రైలర్ తర్వాత. సో మనకి ఆ డిఫరెన్స్ ఏంట్రా అంటే ట్రైలర్లోనే హైప్ ఇచ్చే సీన్స్ లేకపోతే ఇంక ఫిలింలో ఏముంటుంది. ఎందుకంటే గైస్ మనకి ఫిలింలో ఉన్న బెస్ట్ సీన్స్ని మెజారిటీ ట్రైలర్లో అయితే పెట్టడానికి ట్రై చేస్తారు మూవీ టీమ్. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ హైప్ కానీ బర్స్ కానీ బిల్డ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రీవియస్గా వచ్చిన హిట్ 3 ట్రైలర్ తీసుకోండి, మెజారిటీ చాలా వరకు యాక్షన్ ప్యాక్డ్ సీన్స్ని అయితే ఫిలప్ అయితే చేశారు ట్రైలర్లో. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ హైప్ అయితే బిల్డ్ చేయాలి, అప్పుడే జనాలు థియేటర్కి అయితే వస్తారు. సో నాకేమనిపించిందిరా అంటే ట్రైలర్లోనే ఎక్కువ స్టఫ్ లేనప్పుడు ఇంక మూవీలో స్టఫ్ ఏముంటుంది. లేదురా ఆ కైండ్ ఆఫ్ సస్పెన్స్ బిల్డ్ చేస్తున్నారు, మూవీలో అన్నీ ఉంటాయి అంటారా, అవైతే బేసిక్గా అయితే వర్కౌట్ కావు. ప్రీవియస్గా చాలా మూవీస్ కూడా వచ్చాయి, ఆ పేర్లు అయితే ఎత్తలుచుకోలేదు. కానీ ట్రైలర్లో అయితే స్టఫ్ ఉండాలి కదా, ట్రైలర్లో స్టఫ్ లేకపోతే మేము మూవీలో చూపిస్తామంటే అది అయితే వర్కౌట్ అయితే అవ్వదు. మేబీ మిరాకిల్ అయితే తప్ప మనం ఏం చెప్పలేం, కానీ అవైతే బేసిక్గా అయితే వర్క్ అవ్వదు. అట్లీస్ట్ కొన్ని సీన్స్ అన్న ట్రైలర్లో హైప్ ఇచ్చే ఉండాలి. ఏదో జస్ట్ ఆర్డినరీ ట్రైలర్ చూసిన ఫీల్ అయితే వస్తుంది. అండ్ దీని తర్వాత మెయిన్లీ డబ్బింగ్ గైస్. మనకి ఎప్పుడైతే సింగం మూవీ తర్వాత నుంచి అయితే ప్రాపర్గా అయితే డబ్బింగ్ అయితే మ్యాచ్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే ప్రీవియస్గా వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు మనకి డబ్బింగ్. ఇప్పుడైతే ప్రీవియస్ మూవీలో కంగువాలో మనకు ఆ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అయితే తెలిసింది. చాలా గట్టిగా అవైతే తలుచుకోలేదు, కానీ ఆ డబ్బింగ్ అయితే ప్రాపర్గా అయితే మ్యాచ్ అయితే అవ్వట్లేదు సూర్య గారికి అయితే తెలుగులో మాత్రం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి షూర్గా అయితే. ఎందుకంటే సింగంలో ఆ కైండ్ ఆఫ్ బేస్ వాయిస్, ఆ డైలాగ్స్ అందరికి తెలిసిందేగా. సో అవైతే మ్యాడ్లీ అయితే మిస్ అవుతాం అన్న ఫీల్ అయితే వస్తుంది. సో అది గైస్ మన ఈ ట్రైలర్ రియాక్షన్. ఇట్స్ ఏ కంప్లీట్లీ ఒక డీసెంట్ ట్రైలర్, జస్ట్ బిలో యావరేజ్ హైప్ అయితే బిల్డ్ అయింది నాకైతే. సో మేబీ ఇంకొక ట్రైలర్ 2 ఏమైనా రిలీజ్ చేసి దాంట్లో ఏదైనా వావ్ ఫ్యాక్టర్స్ ఉంటే ఇంకా హైప్ అయితే బిల్డ్ అవ్వచ్చేమో, కానీ ఇప్పటికైతే మాత్రం ఇట్స్ జస్ట్ ఏ డీసెంట్ ట్రైలర్ కట్. ఒకవేళ మీకు కానీ బాగా నచ్చి మీకేది బాగా ఎగ్జైట్మెంట్ కలిగించిందో ఈ ట్రైలర్ రిలేటెడ్ కింద అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.